నమస్తే అండి అందరికీ. ఈ సరస్వతి ఆకు గురించి మేము చేసిన పరిశోధన ఏంటి, మాకు వచ్చిన రిజల్ట్ ఏంటి, ఇది వాడాక మా జీవితంలో జరిగిన అద్భుతాలు ఏంటి, దీనిని మాకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు, దీనిని మేము ఎన్ని దశాబ్దాలుగా వాడుతున్నాము, ఇంకా దీనికి ముందు చేసిన 2 వీడియోల్లో ఒక వీడియోలో దీని గొప్పతనం గురించి, రెండో వీడియోలో ఇది ఎలాంటి మట్టిలో నాటుకిని ఎలా పెంచుకోవాలనే దాని గురించి తెలియజేశానండి. అయితే ఈ వీడియోలో దీనికి ఎలాంటి వాతావరణం ఉండాలి, ఇది ఏ చోట్లో దొరుకుతుంది, ఎక్కడి నుండి మేము దీనిని తీసుకొచ్చామో, ఇందులో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయా, ఇలా దీని గురించి ఇంకా అనేక ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రకృతిలోనే మనకు వరంలా లభించే అత్యంత అద్భుతమైన ఈ మొక్క గురించి తెలుసుకోకుండా దీనిని నాటుకుని పెంచుకుని వినియోగించుకోకుండా ఉంటే ఖచ్చితంగా మీకే నష్టమండి. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి, దీని గురించి తెలుసుకుని మీరు పెంచుకోండి. ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి చెప్పండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ముందు 2 వీడియోలు చూడకపోతే ముందు ఆ 2 వీడియోలు చూసిన తర్వాతే ఇది చూడండి. ముందు మొదటి వీడియో, తర్వాత రెండో వీడియో, ఇది 3వ వీడియో అండి. ఇలా వరుస క్రమంలో చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనండి, మరి ఇంకా వీడియోలోకి వెళ్దాం. మొన్న మీకు మొక్క నాటి నీళ్లు పోసే వరకు కూడా ఈ సరస్వతి ఆకుని ఎలా పెంచుకోవాలనేది చూపించానండి. దీనికి ఇంకా ఎలాంటి వాతావరణం ఉండాలంటే దీని మొదలెప్పుడు కూడా తడిగానే ఉండాలండి, కానీ నీళ్లు మాత్రం నిలవ ఉండకూడదన్నమాట. అంటే మిగతా మొక్కల్లాగా వారానికోసారో వారానికి 2 సార్లు నీళ్లు పోస్తే సరిపోవండి. దీనికి మన వాతావరణాన్ని బట్టి మొదలు చెమ్మగా ఉండేలా రోజు కానీ లేదా రోజు కానీ దీనికి నీళ్లు పోయాలి. కానీ నీళ్లు మాత్రం నిలవ ఉండకూడదు. దాని మొదలు మాత్రం ఎప్పుడు చెమ్మగా ఉండేలా చూసుకోండి. ఇంకా మిగతా ఆకుకూర మొక్కలన్నీ కూడా ఎంత ఎండ బాగా ఉంటే అంత బాగా వస్తాయండి. కానీ ఇది ఎక్కువగా ఎండకి తట్టుకోలేదన్నమాట. దీనికి కొంచెం నీడ అనేది మనం ఇవ్వగలగాలి. అంటే ఇది రోజంతా డైరెక్ట్ ఎండలో ఉంటే మనుగడ సాగించలేదండి. ఇది చాలా కష్టం అన్నమాట. దీనికి ఎండ తగలడంగా ఉండాలన్నమాట. అంటే కాలాన్ని బట్టి బయట ఉన్న వాతావరణాన్ని బట్టి మనం కొద్దిపాటి ఎండ తగిలేలాగే దీనికి చూసుకోవాలండి. ఉదాహరణకి వేసవికాలం ఉందనుకోండి, అలాంటి టైంలో దీనికి 2 గంటల ఎండ మాత్రమే సరిపోద్దండి. అంతకంటే ఎక్కువైతే ఇది తట్టుకోలేదు, అభివృద్ధి చెందలేదన్నమాట. కాబట్టి అప్పుడు మనం 2 గంటల ఎండలో పెట్టి ఉన్నదంతా కూడా నీడను పెట్టుకోవడం బెటరు. ఒకవేళ మనకి మార్చలేము అనుకున్నప్పుడు దీనికి పైన ఏమైనా చిన్న అడ్డు లాంటిదండి, ఒక కొబ్బరాకు కానీ లేదా ఒక గోని పట్టి కానీ అలా పైన ఏదైనా కొంచెం నీడ కల్పిస్తే సరిపోద్దన్నమాట. ఇంకా వర్షాకాలం ఉన్నదనుకోండి, రోజు లేదా 2 రోజులకోసారి మబ్బులు వేయడం, వర్షం పడడం, ఇలాంటి వాతావరణంలో ఇది చాలా బాగా వస్తుందండి. కానీ అప్పుడు కూడా మనకి 4-5 రోజులు బాగా ఎండలు కాసేస్తున్నాయి, వర్షం పడలేదన్నప్పుడు దీనికి నీళ్లు పోసుకుని కొంచెం నీడను పెట్టుకోవడం మంచిదన్నమాట. అలా అని మనం దీన్ని అసలు ఎండ తగలకుండా ప్రత్యేకంగా నీడలోనే పెంచినా కూడా ఇది రాదండి. దీనికి చిన్నపాటి సూర్యరశ్మి కూడా తగలాలన్నమాట. కాబట్టి దీనికి ఎక్కువ ఎండ తగలకుండా చిన్నపాటి ఎండ తగిలేలా చూడండి. అలాగే దీని మొదలెప్పుడు కూడా చెమ్మగా ఉండేలా చూడండి, నీళ్లు నిలబడకుండా చూడండి. ఈ విధమైన వాతావరణాన్ని దీనికి మనం అందజేసినప్పుడు ఇది చాలా బాగా వస్తూ ఉంటుందన్నమాట, బాగా అభివృద్ధి చెందుతుందండి. ఈ విధంగా దీన్ని మీరు ఇంటి దగ్గర చాలా సులువుగా పెంచుకుని వినియోగించుకోండి. ఇంకా ఈ మొక్కకు పురుగు పట్టడం లేదా తెగులు రావడం అనేది చాలా అరుదండి. సాధారణంగా దీనికి అలాంటివి రావు. కాబట్టి ఆ విషయంలో దీని గురించి మనం భయపడనక్కర్లేదు. ఇంకా ఈ అద్భుతమైన మొక్క గురించి నాకు దాదాపు 28 సంవత్సరాల క్రితమే పరిచయం చేసి పుణ్యం కట్టుకున్న మహానుభావుడు ఎవరంటే పాస్టర్ ఆకుల విజయభాస్కర్రావు అనబడే ఈయనేనండి. ఈయనే నాకు ఆ మొక్క గురించి చెప్పారు. ఈయన నాకు ఆ మొక్క గురించి చెప్పకపోతే నేను ఒక అమాయకుడిగా మిగిలిపోయి ఉండేవాడిననేది నా నమ్మకం అన్నమాట. ఆయన ఎత్తుకున్న బాబు మా పెద్ద అబ్బాయి అండి. చిన్నప్పుడు మేము ఆకుకూరలు పండిస్తున్న ఒక చోటులో కొబ్బరి తోట ఉండేదండి. ఆ కొబ్బరి తోటలో ఈ సరస్వతి ఆకు అనేది ఉండేదన్నమాట. ఈయన 2 రోజులకి లేదా 3 రోజులకి ఒకసారి వచ్చి ఈ సరస్వతి ఆకుని కోసుకెళ్ళేవారు. అప్పుడు పాస్టర్ గారండి, ఏంటండి ఈ ఆకు ఎందుకంటే అప్పుడు దీని గొప్పతనం కోసం చెప్పారన్నమాట. ఈ ఆకు తింటే ఎలాంటి వారైనా తెలివిగా మారుతారని, చదువు రాని వారికి చదువు వస్తుందని, వీటిని వారానికి 2-3 సార్లన్నా తీసుకుంటూ ఉంటే అపారమైన మేధస్సు సొంతమవి
సొలొమోన్ అంత గొప్ప జ్ఞాని అవుతారని చెప్పేవారు అన్నమాట. అంటే బైబిల్లో సొలొమోన్ అంటే మహాజ్ఞానవంతుడని లెక్క అన్నమాట అండి. ఆయనతో ఈయన పోల్చేవారు, ఎందుకంటే ఈయన పాస్టర్ గారు కాబట్టి. అలా ఈ మహానుభావుడి ద్వారా తెలుసుకున్న ఈ ఆకుని నాకు ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు 4 ఆకులు కోసుకుని కడుక్కుని తినేస్తూ ఉండేవాడిని అన్నమాట. అలా 2 రోజులకి లేకపోతే 3 రోజులకి లేకపోతే వీలైతే రోజు ఇలా తింటూ ఉండేవాడినండి. అలా వాడాక నాలో తెలివైనది చాలా బాగా అభివృద్ధి అయిందండి. దేనినైనా సరే సులువుగా కనిపెట్టడం చేయడం లాంటిది జరిగేదన్నమాట. ఉదాహరణకు సంవత్సరానికి ఒకసారి మాకు దగ్గరలో నందమూరి గరువు తీర్థం జరుగుతుందండి. ఆ ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రదర్శనలో అట్టిపండు 2 కేజీలు బరువును మోయడం, 3 ముక్కల మనిషి అంటే 3 ముక్కలుగా చూపించి ఆ మనిషి మెదులుతూ ఉండడం, ఇలా కొన్ని చూపించినప్పుడు మేము టికెట్ తీసుకుని వెళ్ళినప్పుడు అందరూ కూడా వాటిని చూసి ఆశ్చర్యపోయారు. అయితే నాకు మాత్రం అవన్నీ కూడా చాలా సులువుగా ఆ టైంలోనే అర్థమైపోయాయండి. ఆ అట్టిపండు లోపల నుండి ఒక ఇనప తీగి పెట్టి ఉంటారు అని. ఆ 3 ముక్కల మనిషి ఆ తల భాగం నుంచి అతను వేరే, ఆ మొదల భాగం అనేది లోపలికి అతను పడుకుని ఉన్నాడు. ఈ కాళ్ళు మెలిపే వ్యక్తి వేరే, అతను వేరే చోట పడుకుని ఉన్నాడని నేను కనిపెట్టేశాను అన్నమాట. అయితే అప్పుడు నేను అలాగా కనిపెడుతూ ఉండగా నాకు ఒకటి మాత్రం అర్థం కాలేదండి. అది వాటర్ పైపులో నుంచి నీళ్లు కారడం అన్నమాట. దానికి ఏ ఆధారం లేకుండా పైపులోంచి వాటర్ వస్తుంది. అది ఒకటి మాత్రమే అర్థం అవ్వలేదు, కానీ మిగతా అన్నీ కూడా నాకు అర్థమైపోయాయి. అయితే నా తోటి స్నేహితులందరూ కూడా అన్నీ కూడా ఆశ్చర్యం అంటే ఆ ఏమీ కూడా ఆశ్చర్యం కాదు, ఈ విధంగా దాన్ని గమనించారు అన్నాను. అయితే మరి వాటర్ ఎలా కారుతుందంటే అదే నాకు అర్థం కాలేదని వచ్చాను. తర్వాత దానికి ఏదో ఖచ్చితమైన కారణం ఉంటుంది తెలుసుకోవాలని మళ్ళా టికెట్ తీసుకుని మళ్ళీ వెళ్ళి అక్కడే చాలా సేపు నుంచుని ఆలోచించానండి. అప్పుడు నాకుగానే అర్థమైపోయిందన్నమాట. దీనికి వాటర్ ఎటు నుంచి వస్తుందా అని మనం ఆలోచించినప్పుడు దీనికి ఎటు వచ్చే మార్గం లేదు కాబట్టి ఎటైతే వాటర్ కిందకు పడుతుందో ఆ వాటర్లోంచి మనకు కనపడకుండా ఒక తెల్లటి వైర్ లాంటిది పైకి పెట్టారని నాకు అర్థమైపోయిందన్నమాట. అప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా అమర్చారని వాళ్ళకి చెప్పాను. ఇలా నేను ఏ విషయాన్నైనా సరే చాలా సులువుగా అర్థం చేసుకునేవాడిని. ఈ తెలివితేటలన్నీ నాకు రావడానికి కారణం ఈ ఆకు తినడమని నాకు అప్పుడు అర్థమైందన్నమాట. ఇంకా మా అమ్మ, నాన్న, మా అన్నయ్య, నేను మీ నలుగురిలోనూ కూడా అందరూ నన్నే తెలివైన వాడు అంటారు. అది నిజం కూడా అండి. ఆ తెలివితేటలకు కారణం ఈ ఆకు అని నా నమ్మకం. ఇంకా ఆ తర్వాత కూడా వీటిని తిన్నది ఎవరంటే మా కుటుంబంలో మా పెద్ద అబ్బాయి కిరణ్ అండి. అలాగే మా అన్నయ్య కుటుంబంలో మా అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయి సాయి తిన్నాడన్నమాట. అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ, మేము ముగ్గురు ఈ 3 ఫ్యామిలీల్లోనూ తిన్నది ఎవరంటే నేను, మా అన్నయ్య గారు అబ్బాయి సాయి, మా పెద్ద అబ్బాయి కిరణ్, ఈ ముగ్గురు మాత్రమే దీన్ని తిన్నామండి గత కొంతకాలం క్రితం. ఈ 3 కుటుంబాల్లోనూ మేము ముగ్గురు మాత్రమే తిన్నామండి. కాబట్టి ఈ 3 కుటుంబాల్లోనూ మిగతా వారికన్నా మేము ముగ్గురు మాత్రమే తెలివైన వారుగా ఉన్నామండి. ఇదే మా పరిశోధనలో రుజువైన నిజమండి. మా అన్నయ్య గారి ఫ్యామిలీలో వాళ్ళ 5గురు, ఆ 5గురిలోనూ మా అన్నయ్య గారి అబ్బాయి సాయి ఒక్కడే తిన్నాడు. కాబట్టి ఇవాళ మా అన్నయ్య కంటే, మా వదిన కంటే, మిగతా 2 పిల్లల కంటే ఆ సాయి మాత్రమే బాగా తెలివైన వాడండి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అలాగే మా కుటుంబంలో మా పెద్ద అబ్బాయి నేనే తిన్నాము. కాబట్టి మా ఆవిడ కన్నా, మా చిన్న అబ్బాయి కన్నా మా పెద్ద అబ్బాయి నేనే కొంచెం తెలివితేటలుగా ఉంటామన్నమాట. ఈ విషయాలు తెలుసుకున్నాక మా చిన్న అబ్బాయి, మా ఆవిడ కూడా ఈ ఆకుల్ని ఈ మధ్య తింటున్నారండి. మాకు దొరకనవట్లేదు కూడా అన్నమాట. ఈ అమ్మ కొడుకు ఇద్దరు కూడా మాకంటే తెలివైపోయిన వాళ్ళు అయిపోదామని ఆలోచనతో తినేస్తున్నారన్నమాట. ఒకప్పుడు మా ఆవిడని తినమంటే తినేది కదండి, టెక్కి చేసేది. ఇప్పుడు మాకంటే తెలివితేటలుగా తక్కువగా మిగిలిపోవడం, తన కడుపును పుట్టిన పిల్లలే తనకంటే తెలివిగా మారడం వల్ల ఈ మధ్య తెలుసుకుని ఈ ఆకు తినాలని మా ఆవిడ కూడా తెగ తినేస్తుందన్నమాట ఈ ఆకు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకుని పెంచుకోండి. మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఒకరి ద్వారా నేను పొందిన ఆ మంచిని నా ద్వారా 10 మంది పొందాలి అని ఈ వీడియోని చేస్తున్నాను అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అశ్రద్ధ చేయకుండా ఈ మొక్కను పెంచుకోండి, ఈ ఆకుని తినండి. ఇంకా మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లేదా చెప్పండి. మీరు కూడా 10 మందికి ఈ మొక్క గురించి చెప్పి పుణ్యం కట్టుకోండి. ఇంకా గత 28 సంవత్సరాలుగా దీనిని
వాడుతూ ఉన్నామా అంటే లేదండి. ఆ టైంలో పాస్టర్ గారు దీనిని పరిచయం చేసినప్పుడు దాదాపు ఒక సంవత్సరం పాటు మాత్రం అడపతడప దీన్ని తింటూనే వచ్చాను. తరువాత మా వ్యవసాయం వేరే చోటికి మారిపోవడం ద్వారా అక్కడ ఈ ఆకు అందుబాటులో లేని వాళ్ళని దీన్ని తినడం మానేసామండి, ఇది దొరక్క. అలా ఒక సంవత్సరం మాత్రమే అప్పట్లో తిన్నాను. ఆ తర్వాత చాన్నాళ్ళ తర్వాత నాకు పెళ్ళయ్యి నాకు పిల్లలు పుట్టాక మా పెద్ద అబ్బాయి గురించి ఈ ఆకు తీసుకొచ్చానండి. అప్పుడు మా ఊరంతా నెతికినా కూడా ఈ ఆకు ఎక్కడ దొరకలేదు. అప్పుడు మహాదేవపట్నం అనే గ్రామానికి చేర్చి ఉప్పరగూడెం అనేది ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక కొబ్బరి తోటలో ఈ ఆకుంటే అక్కడికి వెళ్ళి పని కట్టుకొని ఈ ఆకు కోసుకొచ్చి దీనిని ఎండలో పెట్టి ఆరబెట్టేసి ఎండబెట్టేసి దీనిని పొడించేసి దీంట్లో పంచదార వేసి మొత్తం కలిపేసి ఒక డబ్బాలో వేసి అప్పుడు మా పెద్ద అబ్బాయికి రోజు ఒక చెంచా పెట్టేవాడిని. మా పెద్ద అబ్బాయితో పాటు మా అన్నయ్య గారి అబ్బాయి సాయి కూడా ఒక చెంచా తినేవాడు. అంటే వాడికో చెంచా ఈడికో చెంచా డైలీ పెడుతూ ఉండేవాడిని. వాళ్ళతో పాటు నేను కూడా ఒక చెంచా తినేవాడిని. మా ఆవిడ తినమంటే తినేది కాదు, టెక్ చేసేటప్పుడు. అలా మళ్ళీ ఒక 4 నెలల్లో ఒక 5 నెలల్లో మళ్ళీ ఈ ఎండబెట్టిన ఈ పొడించేసిన ఆకుని మాత్రం మళ్ళీ వాడామండి. పిల్లల విషయంలో పిల్లలకు నేను వాడామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఈ ఆకు వినియోగాన్ని పక్కన పెట్టేశామండి. మా ఊర్లో ఎక్కడా కూడా ఇది లేకుండా అంతరించిపోవడం, నేను తీసుకొచ్చిన ఉప్పరగూడెం దగ్గర కూడా ఇది లేకుండా పోవడం, నేను పనిగట్టుకుని వెళ్ళినప్పుడు ఇది దొరక్కపోవడం, దీని మీద శ్రద్ధ గట్టా తగ్గిపోయి చాలా కాలం నుండి అంటే ఒక 20 సంవత్సరాల నుంచి కూడా దీన్ని వాడట్లేదన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతుందేమో ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు. అయితే ఈ మొక్క నర్సరీల్లో అమ్ముతారని కానీ లేదా ఇలా టబ్బుల్లో పెంచుకోవచ్చని కానీ నాకు అప్పుడు ఆ టైంలో ఐడియా లేదండి. కాబట్టి అలా చాన్నాళ్ళ నుండి ఈ ఆకుని వినియోగించకుండా అలా వచ్చేసాము. కానీ కొంతకాలంగా వెతుకుతూ ఉంటే మొన్న 2024 మార్చి నెలలో కలవ పువ్వుల నిమిత్తం కొవ్వాడ అన్నవరం అనే ఒక గ్రామం వెళ్తే అక్కడ ఒక ఆమె ఇలా టబ్బులో వేసి పెంచుకుంటుందండి. అంటే ఒక టబ్బులోనే ఇలా జామ మొక్క, మల్లెంటి మొక్క, టమోటా మొక్క ఇలా ఏయో మొక్కలు వేసి దాంతో పాటు సరస్వతి ఆకు పెంచుకుంటున్నారు. అప్పుడు నేను అక్కడ ఆగి ఆమెని అడిగాను అన్నమాట. ఇలా ఈ మొక్క కావాలండి, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను దొరకట్లేదు, ఇవ్వండి అంటే పాపం ఆమె పర్లేదమ్మా పట్టుకెళ్ళి దానికంత భాగ్యం ఏముందని అన్నారన్నమాట. అప్పుడు దాన్ని మట్టితోటి తీసుకొచ్చి పాతానండి. అలా మళ్ళా ఇప్పుడు దీనిని వినియోగిస్తున్నామండి. ఇప్పటి నుండి రెగ్యులర్గా మేమంతా కూడా డైలీ 3 ఆకులు 4 ఆకులు దీనిని తీసుకుని కడుక్కుని తింటున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చెయ్యండి. ఈ మొక్కను మాత్రం ఎక్కడి నుండి అయినా సరే తెప్పించుకోండి. ఈ మొక్కను మేము సంవత్సరాల తరబడి ఏమీ వాడలేదండి. ఒక సంవత్సరము వాడుంటాము. అంత మాత్రానికే మా ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళకన్నా మేము తెలివైన వాళ్ళుగా మారేమన్నమాట. ఇంక ఇది రెగ్యులర్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడి ఉంటే ఇంకా దీని రిజల్ట్ ఎంత బాగా వచ్చేదో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మేమేమీ అపరమేధావులమని చెప్పడం లేదండి. కానీ ఇది మేము తినడం వల్ల మా తోటి ఇంట్లో వారితో పోలిస్తే వాళ్ళకన్నా కొంచెం తెలివితేటలు కలిగి ఉన్నాము, వాళ్ళకన్నా కొంత బెటర్గా ఆలోచించగలుగుతున్నామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలమండి. ఓకేనండి, మరి ఇక్కడతో ఈ వీడియో ముగిస్తున్నాను. దీని గురించి చెప్పవలసిన విషయాలు ఇంకా మిగిలిపోయినాయి. అంటే ఒరిజినల్ ఆకు ఎలా ఉంటుంది, డూప్లికేట్ ఆకు ఎలా ఉంటుంది, మన ఒరిజినల్ ఆకుని ఎలా గుర్తుపట్టాలి, ఇది ఎక్కడ దొరుకుతుంది, పల్లెటూరులో ఉన్నవారు ఎక్కడ వెతికితే దీనిని దొరికే అవకాశం ఉంటుంది, ఇలా అనేక విషయాలు వచ్చే వీడియోలో చెప్తానండి. ఎందుకంటే ఈ వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి. ఇంకా ఇంతవరకు కూడా ఈ వీడియోని ఓపికగా చూసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.